మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్ట్ అని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ప్రజల తప్పేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అనేక నష్టాలు చేకూర్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ మాకు సమస్య చాలా చెప్తే మా అన్ని పని చేస్తారు సార్, అన్ని మనం చేస్తారు, కానీ మాకు సమస్యలు ఏం లేదు సార్. రెండు సమస్యలు సార్. ఈ కాలువకి ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చింది, మీరు రాకముందు నుంచి చెప్తానే ఉన్నాం సార్. ఈ కాలువ వచ్చి ప్రభుత్వం అని అందరికి తెలుసు, కానీ ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి నారాయణ గారికి జిందాబాద్, జై హో నారాయణ గారు. ఓకే సార్. పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. అంతకుముందు భయంగా ఉండేది సార్. అసలు భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసుకుపోతారు, ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం, తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో. అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ, పెద్ద ఎంప్లాయ్ కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులు, ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది. దానికి వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలా. ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం. అటు బీజేపీ అండ్ జనసేన, తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ 100 రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు. 16,437 ఉద్యోగాలకి యాక్చువల్గా మెగా డిఎస్సీని గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లడికి ఉద్యోగం కావాలని. అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగా డిఎస్సీని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పింఛన్లు, గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచింది. అదే చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు చేశారు. పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంటే నా పెన్షన్ 1000 రూపాయలు ప్లస్ మరొక 3,000. అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అరియర్స్ కూడా పెన్షన్లో ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు, చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. అంతేకాకుండా 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారంగా ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇవ్వన్నారు. గత నెలలో 31వ తేదీ ఇచ్చాం. మన క్యాబినెట్లో ఒకటి చెప్పారు, ఏ నెల అయినా 1వ తేదీ కానీ ఆదివారం అయినా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు, ముందు రోజు ఇచ్చేయండి. అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు ఇస్తున్నాం, ఒక్కరోజులు ఇస్తున్నాం. 46-47% పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఉంది, పంచాయతీ సిబ్బంది ఉంది, రెవెన్యూ సిబ్బంది ఉంది. వాళ్ళందరూ ఒకే ఒక రోజులో. అదేవిధంగా రైతులకు తీసుకుంటే
రైతులకి 1674 మందికి 1674 కోట్లు 1674 కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పపెట్టేసిపోయింది. ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వాల. అది 1674 కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే రిలీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా పంచాయతీలు, ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. మన చట్టంలో, కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి పన్ను కావచ్చు, లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్ కావచ్చు, దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా, ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా, ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా, ఎక్కడ అని చట్టం ఇచ్చింది, కేంద్ర చట్టం ఇచ్చింది. అయితే 15th ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్ వరకు సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 474 కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వనిస్తే, పంచాయతీకి 900 కోట్లు ఇవ్వనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు. ఇష్టం ఆయన లెక్క పక్క లేదు. అది చేసినందువల్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా మళ్ళీ ఇయర్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 474 కోట్లు మున్సిపాలిటీస్కి, 900 కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నే వచ్చింది 300 కోట్లు, మున్సిపాలిటీస్కి 300 కోట్లు వచ్చింది. అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి. వీటిలో 75% ఖర్చు పెడితే, అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో, కేంద్రానికి తెప్పించి ఇచ్చారో, దాంట్లో 75% ఖర్చు పెడితే మళ్ళీ ఈ మున్సిపాలిటీస్కి 500 కోట్లు వస్తాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తాం. అది పరిపాలన అంటే ఏ డిపార్ట్మెంట్కి చేయాల్సిన పనులు అవి చేయాలి. అన్నీ తీసిపోయి ఒక దగ్గర వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టుకోవటం కాదు. స్థానిక సంస్థలు ఎలా బతుకుతాయి? రోడ్లు వేయాలా, డ్రైన్స్ వేయాలా, ఇవి చేయాలంటే డబ్బులు ఉండాలా. కలెక్ట్ చేసిన డబ్బులన్నీ CFMSలో పెట్టుకుని ఖర్చు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చూస్తే అవి డైవర్ట్ చేశారు. ఎలా చేస్తారు? అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్థానిక సంస్థల డబ్బులు స్థానిక సంస్థలకే ఇస్తాం, దానికి వేరే వాడమని. ఈరోజు ఆ విధంగా మొన్న ఈ మధ్య 454 కోట్లు ఇస్తే అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ వెరీ హ్యాపీ. సార్ 5 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు, నేను మళ్ళీ 300 రేపు బుధవారం బేస్తవారం వేస్తానంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాడులో ఎంతోమంది కౌన్సిలర్స్ చేరారు పార్టీలో. వాళ్ళకి బుచ్చిరెడ్డిపాడు చిన్న మున్సిపాలిటీకి 1,86,00,000 మొన్న ఇచ్చాం. ఒక 40 లక్షలు సిడిది దానికి ఇచ్చాం. మళ్ళీ ఇంకొక 1,87,00,000 బుధవారం ఇస్తారంటే అసలు ఆ కౌన్సిలర్స్ ఆశ్చర్యపోతున్నారు, మేము ఎప్పుడు డబ్బులు చూడలేదు సార్ ఫస్ట్ టైం అని. కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాళ్ళకు ఉండే హక్కును వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోతుంది. అదే కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఎందుకు మూసాడో తెలీదు. మా మీద కోపం ఉండొచ్చు, దాన్ని రూపాయి చేసి ఉండొచ్చు, దాన్ని 2 రూపాయలు చేయమనండి, లేదంటే ఆయన పేరే పెట్టుకోమనండి. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే కేవలం 11 సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేశారు. ఆఖరాకి అపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేశారు. అపోజిషన్ కావాలంటే 10% రావాలి, అవి కూడా రాలా. 18 సీట్లు రావాలా, అవి కూడా రాకుండా తీసి అవతల పారేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. అదేవిధంగా ల్యాండ్ టైలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అంటే మన ఆస్తిని మనకు హక్కు లేకుండా చేసే ఒక యాక్ట్ని తీసుకొస్తే ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది. ముందే చెప్పాం, ఎలక్షన్స్కి ముందే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. చేసి పాత యాక్ట్ ఏదైతే ఉందో ఎవరి ఆస్తి వాళ్ళది,
ఎవరి ప్రాపర్టీస్ ఇవ్వాలి అనే విధంగానే ముందుకు పోవటం తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు బుడమేరులో 14,500 క్యూసెక్కుల వరకు వర్షం వస్తే నీటిపారుదల వస్తే అది భరిస్తుంది, అంతకుమించి వస్తే భరించదు. అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి, అంటే రావాల్సిన దానికంటే 3 రెట్లు వచ్చినాయి. అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. అది కానీ క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఆ బీచ్లు పడి ఉండే కాదు, 7 లక్షల మంది సఫర్ అయ్యి ఉండేవాడు కాదు, ఒకరు ఇద్దరు కాదు. నేను హుద్దు తుఫాన్ చూశానండి, 210 కిలోమీటర్ల వేగంతో హుద్దు తుఫాన్ వచ్చింది. విశాఖపట్నాన్ని మొత్తం అన్ని చెట్లు ఒరిగిపోయినాయి, అన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఎగిపోయినాయి, రేకులు లాంటి ఇళ్ళన్నీ లేచి ఎగిరిపోయినాయి. ఎందుకంటే 210 కిలోమీటర్లు. అయితే అక్కడ వర్షం తక్కువ, నీళ్ళు ఎక్కడ నిలవల, చెట్లన్నీ 24 గంటలు కొట్టేసాం, స్తంభాలన్నీ 3 రోజుల్లో చేసి ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. కానీ మొన్న జరిగిన వరదలు ఎంటైర్లీ డిఫరెంట్. ఈ వరదలు ఏంటంటే ఒక్కసారి నీళ్ళు వచ్చేసి కంప్లీట్గా, ఎందుకంటే కృష్ణా రివర్ కూడా 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది. గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాలా. 11.43 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చి ఇంతవరకు 200 సంవత్సరాలు అది వచ్చింది. బుడమేరు వచ్చింది, 2 వచ్చి నది పైన సిటీ పైన పడ్డాయి, సిటీ పక్కన విలేజ్ మీద పడ్డాయి. ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడికి రావటం, నేను కలెక్టరేట్లో నుండి మానిటరింగ్ చేస్తానని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకి, స్పెషల్ సెక్రటరీస్ కూడా నీళ్ళలో ఉండేటట్టుగా డ్యూటీ చేస్తే 10 రోజుల్లో కంప్లీట్ చేయగలిగాం. ఒక 3 వార్డులు ఉంటే దాన్ని 19 రోజులు పట్టింది. నేనైతే అక్కడ ఉన్న రింగ్ రోడ్లు, నేషనల్ హైవేస్ ఒక 50 దగ్గర గండి కొట్టేశాను. కొట్టుకుంటే ఇంకొక 20 రోజులు నీళ్లున్నాయి. అలాగా వార్ ఫుటింగ్ మీద ఆఖరాకి ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రితో మాట్లాడి ఫ్లైట్లో బోటు తెప్పించారు చండీగఢ్ నుంచి. అంత వేగవంతంగా చేయబట్టి ఈరోజు విజయవాడ నగరం కోరుకున్నది. అందుకనే ఆపరేషన్ బుడమేరు అని పెట్టారు పేరు, ఆపరేషన్ బుడమేరు. ఇమీడియట్గా ఆ బుడమేరుని ఆక్యుపై చేసుకుని ఇళ్ళన్నీ ఖాళీ చేయండి, దాన్ని స్ట్రెంథన్ చేయమన్నారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే నదులపైన కానీ, చెరువులపైన కానీ, పార్కులపైన కానీ ఆక్యుపై చేసుకొని ఉంటే వాటన్నిటి కూడా ఆపరేషన్ బుడమేరు వర్తిస్తుంది. సుప్రీంకోర్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చింది. వాటర్ ట్యాంక్స్ మీద కానీ, కెనాల్స్ మీద కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే ఇమీడియట్గా డెమాలిష్ చేయమని నేను అందరికీ చెప్తున్నాను. అయితే అట్ ది సేమ్ టైం పేదలు, నిరుపేదలు ఎవరైతే అక్కడ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళని ఖాళీ చేస్తాం. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఈ కెనాల్స్ మీద కానీ లేదా చెరువుల మీద కానీ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి మాత్రమే చేస్తాం. అలా కాకుండా ఎంత బడా నాయకులైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. మీరే ఖాళీ చేస్తే సంతోషిస్తాం, లేదంటే అధికారులు యాక్చువల్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో కూడా ఈ సమస్య ఉంది. 2015లో నెల్లూరులో ఇదే విధంగా వచ్చినాయి. ఒకేసారి మన స్వర్ణాల చెరువు పైన హై రైన్ వచ్చింది, ఒకేసారి పోరింగ్ అప్పుడప్పుడు వస్తాయి. రాగానే స్వర్ణాల చెరువు పొంగిపోయి సిటీ మీద పడింది. సిటీలో 50% సిటీ మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి 4 రోజులు ఇక్కడే ఉన్నారు. 4 రోజులు పోలీస్ ఆఫీస్లోనే ఉండి యాక్చువల్గా చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు, ఇబ్బంది పడకూడదని ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తున్నాం. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే ఖాళీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.